మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జనాభా ఛానల్కి. సో 10వ తరగతిలో 6వ పాఠం జనాభా. అయితే ఈ జనాభా గురించి నేను ఒక వీడియో చేశాను. అప్పుడు కుప్పలుగా పడ్డాయి అందులో మన హాస్టల్ వెల్ఫేర్లో కానీ డిఎస్సిలో కానీ, ఎందుకంటే 2011 వరకే జనాభా లెక్కలు ఉన్నాయి కాబట్టి అందులో లేకుండా ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు నేను మీకు లింక్ ఇస్తాను, ఈ వీడియోలో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అప్పుడు చేసిన వీడియో ఉంది, అప్పుడు మనం డిఎస్సి రాస్తున్నప్పుడు చేసిన వీడియో ఉంది, ఇందులో లింక్ ఇస్తాను, అది కూడా ఒక్కసారి చూడండి. జనాభా లెక్కల గురించి రాంది క్వశ్చన్ పేపర్ ఉండదు 2011ది. మొన్ననైతే మొత్తం ఇవే. ఇందులో గ్రూప్ త్రీలో ఒక 20 నుంచి 30 క్వశ్చన్స్ వరకు వచ్చాయి కావచ్చు జనాభా గురించి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఒకసారి ఇది చూడండి. ఓకే, చిన్నగా ఉంది లెసన్, కానీ ఒక 60-70 వరకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చెప్తున్నాను, మీకు వద్దన్నా కూడా వచ్చే పరీక్షలు, వద్దన్నా కూడా వచ్చే ప్రశ్నలు అని ఒక థంబ్నెయిల్తో చేశాను. అందులో కూడా మన గవర్నమెంట్ 6 గ్యారంటీలో పథకాలతోటి ఉన్నవి, కొంచెం కామెడీగా మంచి గుర్తుపెట్టుకునేటట్టు ఉన్నాయి. అది కూడా లింక్ ఇస్తాను, అవి కూడా చూడండి ఒక్కసారి. అంటే గ్యారంటీలు లేకుండా ఇప్పుడు రాదు, గ్యారంటీ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు కాబట్టి అదొక్కసారి చూడండి. ఆ 2 లింకులు ఇస్తాను, 2 చూడండి. ఓకే, అండ్ ఇది 10వ తరగతి అండి, 6వ పాఠము, 5వ పాఠాల వరకు అయిపోయినాయి. అండ్ తెలుగు కూడా 3వ తరగతి నుంచి పేపర్ 1, పేపర్ 2 వాళ్ళు కూడా 10th వరకు ఎందుకు అవసరం లేదు మేడం అని అనుకోవద్దు. తప్పకుండా లింక్ అప్ ఉన్నాయి కాబట్టి చదువుకునే ప్రయత్నం అయితే చేయాలి, టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా. ఓకే, అందుకే నేను థంబ్నెయిల్స్ అన్నీ పేపర్ 1, పేపర్ 2 అని పెడుతున్నాను. అందరికీ 10th వరకు అవసరమే. ఓకేనా? ఓకే, జనాభా భారతదేశం. తప్పకుండా ప్లీజ్ మాత్రం లైక్ మాత్రం చేయండి, లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం, ప్లీజ్ చేయండి అని చెప్తున్నారు అందరూ. ప్లేలిస్ట్లో కూడా వేయమని చెప్తున్నాను. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అండ్ షేర్ చేస్తున్న వారికి ఓకేనా, ఇలాగే లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. భారతదేశంలోని శ్రామికులు 92% మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. 2011-12 సంవత్సరం ప్రకారం వర్గీకరణ, ఇగో ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటారా చూడండి ఒకసారి. వర్గీకరణ, వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత మొత్తం నియత ఇగో 37.18, అవ్యవస్థీకృత 1.39, మొత్తం 38.56, అనియత 44.77, 390.92, 435.66, మొత్తం 81.92, ఇగో 392.31, 474.23. ఇంకొకటి ఉంది ఇక్కడ, ఇగో 17. దీనిదేది. ఓకే, దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని భారతదేశ జనగణన అందిస్తుంది. ఓకే, ఇగో కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు ఉంటుంది లెసన్, ఎందుకంటే అన్నీ గుర్తుపెట్టుకునేది, అన్నీ ఇయర్స్ అవి ఇవి ఉంటాయి. నో ప్రాబ్లం, చిన్నగానే ఉంది లెసన్. 2 సార్లు మీరు ఒక్కసారి చదువుతారు బుక్లో కాబట్టి 2 సార్లు వీడియో చూస్తే కథం వచ్చేస్తూనే ఉంటుంది, మీకు అన్నీ గుర్తుంటాయి. భారతదేశ జనగణన సెన్సస్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. ఎవరు అందిస్తారు? దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారం, ఇక క్వశ్చన్ ఒక ఆన్సర్ వచ్చే భారతదేశ జనగణన అందిస్తుంది. జనాభా అంతటికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయటాన్ని ఏమంటారు? జనగణన అంటారు. 10 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు. ఇవి 3 వచ్చినాయి. భారతదేశంలో మొదటి జనగణన ఇది కూడా వచ్చింది, 1872లో జరిగింది. 1872లో జరిగింది. మొదటి సంపూర్ణ జనగణన 1881లో వచ్చింది. 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జనగణన చేపడుతున్నారు. మొత్తం
మొన్న గ్రూప్ 3లో ఇది ఇప్పుడు చెయ్యబోయేది ఎన్నోది అంటే 2011 వరకే ఎందుకు అయిపోయిందంటే మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి మొన్న కరోనా వచ్చింది కాబట్టి అక్కడ ఆగిపోయింది కాబట్టి ఇక దీని లెక్క ప్రకారమే ఉంటుంది అన్నట్టు. ఇక మళ్ళీ ఎప్పుడవుతుందో ఏమో ఇక అవి. 2011లో భారతదేశ జనాభా ఇగో ఇగో ఇక 12 ఇక ఎట్లా గుర్తుపెట్టుకుంటారు 12101 ఇట్లా పెట్టుకుంటే అస్సలు గుర్తుండే. 2011లో భారతదేశ జనాభా 121 ఇట్లా గుర్తుపెట్టుకుంటారు. ఇక కోట్లు 93 ఫోర్వర్డ్ ఇక ఫోన్ నెంబర్ లెక్క గుర్తుపెట్టుకోవాలి. 1210193 422 లాస్ట్ది 422 లాస్ట్ డిజిట్ 422 ఇది ఓకే. వాడు చాలా హార్డ్ ఇస్తాడు అంటే ఇవి రెండు కూడా సేమ్ ఇచ్చి ఇవి రెండు తక్కువ ఇవ్వగలుగుతాడు. ఇక 1101 422 ఈ 12 మిలియన్ జనాభాలో ఇగో 62 623 724 248 మంది పురుషులు ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా నేను ఓకే. పురుషులు ఇగో ఇంతమంది స్త్రీలు కొంచెం తక్కువ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఇది 62 ఉంటే ఇది 58 62 ఉన్నారు వీళ్ళు పురుషులు. వాళ్ళకు 62 రూపాయల టీషర్టు, మనకు 58 రూపాయల డ్రెస్సు. వాళ్ళకు 62 రూపాయల డ్రెస్సు, మనకు 58 రూపాయల డ్రెస్సు. ఇట్లా గుర్తుపెట్టుకోరు. జనగణన వలన దేశాలు ఎవరిని హట్ చేయాలని కాదు, గుర్తుంటుంది. ఇవన్నీ లక్షలలో కోట్లల్లో పెడితే అస్సలే గుర్తుండదు. జనగణన వలన దేశంలో వివిధ వయస్సులో స్త్రీలు పురుషులు ఎందరూ ఉన్నారో తెలియజేస్తుంది. జనగణన అనేది జనాభాకు సంబంధించి అత్యంత మౌలికమైన లక్షణం. పిల్లలు, పనిచేసే వయస్సు, వృద్ధులు అనేవి వయస్సు వర్గీకరణలు. జనాభా సామాజిక ఆర్థిక నిర్మాణానికి ఈ వర్గీకరణలో ఉన్న ప్రజల సంఖ్య శాతం ప్రధానంగా నిర్ణయిస్తాయి. ఒక దేశ జనాభాను ముఖ్యంగా 3 వర్గాలుగా విభజిస్తారు. పిల్లలు, పనిచేసే వయస్సు. పిల్లలు అనగా సాధారణంగా 15 సంవత్సరాల లోపు వాళ్ళు. ఇది కూడా వచ్చింది మొన్న ఎలా గ్రూప్ 3లో. పిల్లలు అనగా సాధారణంగా 15 సంవత్సరాల లోపు వాళ్ళు. 18 సంవత్సరాలని ఇస్తాడు. చాలామంది 18 సంవత్సరాల కింద అనే రాస్తాం కదా. ఓటు హక్కు రాదు 18 సంవత్సరాల వరకు కాబట్టి వీళ్ళు మైనర్ కాబట్టి పిల్లలు అని అనుకుంటాం. ఎంత చూడండి, 15 సంవత్సరాల లోపు వాళ్ళు. వీళ్ళ సంరక్షణకు కుటుంబం చేపడుతుంది. పనిచేసే వయస్సు సాధారణంగా 15 నుంచి 59. ఇది కూడా వచ్చింది మొన్న గ్రూప్ 3లో. గ్రూప్ 3లో ఇది కూడా వచ్చింది. సంవత్సరాల వరకు ఉంటుంది. 15 నుంచి 59 వరకు. సాధారణంగా సమాజంలో పనిచేసే జనాభా ఇది. వీళ్ళు పునరావృత్పత్తి వయస్సులో కూడా ఉంటారు. నేను ఎందుకు చేశానంటే మొత్తం ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ గ్రూప్ 3లో అన్నీ టిక్స్ పెట్టుకున్నానండి కీ చేసి. కానీ చాలా టైం తీసుకుంటుంది అది. ఇంకా మొత్తం పెట్టలేదు. ఇంకా అందుకే ఇంకా టైం దీనికే సరిపోతలేదని అలాగే పెట్టేశాను. అందుకే గుర్తుంటున్నాయి. ఈ బృందంలోని వాళ్ళు గౌరవ ప్రధానమైన ఆదాయం, ఉద్యోగ భద్రతను కోరుకుంటారు. పిల్లలు, వృద్ధులు చాలా సందర్భాలలో వీళ్ళ ఆదాయంపై ఆధారపడి ఉంటారు. వృద్ధులు అనగా సాధారణంగా 59 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. వృద్ధాప్యంలో మద్దతు కోసం తమ కుటుంబంపై ఆధారపడి ఉంటారు. ఇతర వయస్సుల వాళ్ళకంటే వీళ్ళ వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తర్వాత లింగ నిష్పత్తి. జపాన్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి ముందేమో పెళ్ళిళ్ళు వద్దు, తర్వాత ఒక్కరే ముద్దు, ఇద్దరు వద్దు అన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో మొత్తం పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేసిరట. పిల్లలు లేరట, మొత్తం పెద్దోళ్ళే ఉన్నారట. ఇక పెద్దోళ్ళే ఉన్నారట దేశంలో. ఇప్పుడు మొత్తం పెళ్ళిళ్ళు చేసుకుంటే అన్ని పథకాలు, ఇప్పుడు మనకి ఎట్లా 6 గ్యారంటీ పథకాలు ఇస్తున్నారో అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు పిల్లలైతే ఇలాంటి గ్యారంటీ పథకాలు ఇస్తాం మేమని గవర్నమెంట్ ఎంత అనౌన్స్ చేసినా ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్తున్నారట. అట్లా ఘోరం అయిపోతుంది పరిస్థితి. జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే లింగ నిష్పత్తి. ఓకే, లింగ నిష్పత్తి అంటే జనాభాలో ప్రతి 1000 మందికి 1000 మందికి పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది లింగ నిష్పత్తి. ఇది
శాతంలో సూచించబడుతుంది. లింగ నిష్పత్తి అనేది ఒక సమాజంలో ఒక నిర్దిష్ట కాలంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే ముఖ్యమైన సామాజిక సూచిక. భారతదేశంలో పురుషుల కంటే ఎప్పుడు స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంది. ఇది స్త్రీల పట్ల ఉన్న వివక్షతను వెల్లడి చేస్తుంది. మన దేశంలో లింగ నిష్పత్తి 1951లో 946గా, 1961లో 941గా, 1971లో 930గా, 1981లో 934గా, 1991లో 929గా, 2001లో 933గా, 2011లో 940గా నమోదైంది. ఇది గుర్తుపెట్టుకోరు. ఓకే, ఫస్ట్ది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇవి కూడా వచ్చినాయి మ్యాథ్ ద ఫాలోయింగ్లో. 2011లో 940 2011లో 940గా నమోదైంది. జీవించి ఉన్న ఆడపిల్లల సంఖ్య మగపిల్లల సంఖ్య కంటే కొంచెం తక్కువగాను 6 సంవత్సరాల వయస్సు 0 to 6 సంవత్సరాల వయస్సు గల వారిలో లింగ నిష్పత్తి 919 అని 2011 జనాభా లెక్కలు సూచిస్తాయి. ఇది ఆడపిల్లల పట్ల శ్రద్ధ మరియు పోషకాహారం అందించడంలో విచక్షణ మరియు ఆడపిల్లల శిశు హత్య వంటి సందర్భాలలో సంభవిస్తుంది. ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు హర్యానాలో 870గా, పంజాబ్లో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు హర్యానాలో 870గా, పంజాబ్లో 880గా, తెలంగాణలో 988గా, కేరళలో 1040గా, అమెరికాలో 1050గా ఉంది. మన దగ్గర గింతుంది. ఇది ఇవ్వచ్చు అందరికంటే ఎక్కువ ఉంది అనొచ్చు. ఎక్కడ? అమెరికాలో ఎక్కువ ఉంది అండ్ కేరళలో. ఆ ఆప్షన్ని బట్టి ఉంటుంది. కేరళలో ఇవన్నీ లేకపోతే ఇచ్చి ఇట్లా ఇవ్వచ్చు. కేరళ, అమెరికా ఇదని. ఓకే, మన దగ్గర ఉండేది 988. తెలంగాణలో మంచిగానే ఉన్నారు. తెలంగాణలో అన్నిటికంటే తక్కువ ఉన్నది ఏంది? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలు హర్యానాలో 870, చాలా తక్కువ ఉన్నారు. హర్యానాలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారు. తెలంగాణలో మనం మంచిగానే ఉన్నాం. ఇంకొంచెం కేరళలో కూడా 1000 దాటిరు. అమెరికాలో 50. భారతదేశంలో కేరళ వంటి కొన్ని ప్రాంతాలలో లింగ నిష్పత్తి మెరుగ్గా ఉంది. అక్షరాస్యత శాతాలు 7 సంవత్సరాల పైన ఉండి ఏ భాషలోనైనా ఇది కూడా వచ్చింది. 7 సంవత్సరాల పైన ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగితే, రాయగలిగితే అతడు లేదా ఆమెను అక్షరాస్యులుగా పరిగణిస్తారు. ఇది వచ్చింది మొన్న గ్రూప్ 3లో. ఎన్ని వచ్చినాయి చూసిరా? సామాజిక ఆర్థిక ప్రగతిని అక్షరాస్యత కీలకమైనది. భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు జనాభాలో 12% మాత్రమే అక్షరాస్యులు. 12%. 2001లో ఇది 65% గాను, 2011 నాటికి ఇది 74%గా పెరిగింది. 2011 జనాభా గణన ప్రకారం పురుషుల అక్షరాస్యత 82 గాను, స్త్రీల అక్షరాస్యత 65గా ఉంది. ఎప్పుడు? 2011. ఇట్లా చదువుతుంటే ఇప్పుడేమో చదవబుద్ధి కదా, క్వశ్చన్ వస్తాయో ఇంకొకసారి చదివేది ఉండే అనిపిస్తుంది. అంత క్లారిటీగా ఇస్తాడు క్వశ్చన్. 15 నుంచి 59 సంవత్సరాల వయసు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు. మనం 18 సంవత్సరాలు పెడదామా? శ్రామిక అంటే 18 సంవత్సరాలు అయితేనే వాళ్ళు పనిచేయాలని. ఇక్కడ ఈ సమూహాన్ని 15 నుంచి 59 సంవత్సరాల వయసు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు. వీరు పూర్తి సంవత్సరం లేదా సంవత్సరంలో కొంత భాగం పనిచేస్తారు. ఇది పని అందుబాటుపై ఆధారపడి ఉంటుంది. భారత జనాభాను 4 భాగాలుగా వర్గీకరిస్తుంది. సొంత భూమిని లేదా కౌలుకు తీసుకున్న భూమిని సాగు చేస్తున్న రైతులు, ఇతరుల వ్యవసాయ భూమిలో కూలీలకు పనిచేసే వ్యవసాయ కూలీలు, గృహ సంబంధ పరిశ్రమలో రైస్ మిల్లులోను బీడీలు చుట్టేవారు గాను, కుండలు తయారు చేయడం, బట్టలు అల్లడం, పాదరక్షకులు తయారు చేయడం, అగ్గిపుల్లలు, బొమ్మల తయారీ మొదలైన చిన్న చిన్న పరిశ్రమలలో పనిచేసేవారు. ఫ్యాక్టరీలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, రోజువారీ కూలీలు, ఇతర వృత్తుల వారు. 2011 జనగణన ప్రకారం రైతులు 25% గాను, వ్యవసాయ కూలీలు 30% గాను, గృహ సంబంధ పరిశ్రమలు పనిచేసే కార్మికులు 4 గాను, ఇతర పనులు చేసేవారు 41 గాను ఉంది. ఇది కూడా వచ్చింది. నిజంగా వచ్చింది అంటే మనం మొత్తం చేసిన నేను ఇవి చూసి
కొన్ని వీడియోస్ కూడా చూసి కీలో అక్కడ రాసుకున్నాను అన్నట్టు. ఇగో 25%, 11కి 25% రైతులు ఉంటే వ్యవసాయ కూలీలో ఎక్కువ ఉన్నారు, 30% ఉన్నారు. తర్వాత భారతదేశ జనాభా 1901లో 238 మిలియన్లుగా. ఇక తర్వాత ఇది చూసుకోరు, ఇక మీరే స్క్రీన్ షాట్ తీసుకోరు. ఇట్లా అనగానే స్క్రీన్ షాట్. 2011లో ఇక 252 మిలియన్లుగా. 1921లో 251, 1931లో 279, 1941లో 319. మొత్తం వచ్చేస్తుంది మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి డాటా. ఓకే, 1951లో 361, 1961లో 439 భారతదేశ జనాభా. 1901లో ఇగో మిలియన్లుగా. ఇప్పుడు లాస్ట్కి ఎంత, 1991 అయిపోయింది. ఇక అయిపోయింది. 2011లో 1210 1210 మిలియన్లుగా ఉంది. చూసిరా, 1921 సంవత్సరం నుంచి జనాభా నిరంతరంగా పెరుగుతుంది. 21 నుంచి. ఇంకా మొన్న ఏమి ఇచ్చిండంటే ఆ సంవత్సరంలో ఎందుకు తక్కువైంది, ఆ సంవత్సరంలో ఎక్కడ ఎక్కువ అయింది అట్లా ఇచ్చిండు. అది ఆ గ్రూపు కాబట్టి అట్లా ఇస్తాడు. జనాభా నిరంతరం, మొన్న గ్రూప్ 3 విషయం చెప్తున్నాను. అంటే ఎక్కడ తక్కువ జనాభా పెరిగింది, ఏ ఇయర్లో తక్కువ, ఎందుకు ఎక్కువ పెరిగింది అనేది కూడా ఇచ్చిండు. జనాభా నిరంతరం మారుతూ ఉంటుంది. జననాలు, మరణాలు, వలసలు అనే 3 ప్రక్రియల ప్రభావం వల్ల జనాభా అంశాలు మారుతూ ఉంటాయి. ఇది కూడా వచ్చే అవకాశం ఉంది. జననాలు, మరణాలు, వలసలు అనే 3 ప్రక్రియల ప్రభావం వలన జనాభా అంశాలు మారుతూ ఉంటాయి. ఒక దేశంలో లేదా ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో, ఉదాహరణకు 10 సంవత్సరాలలో ప్రజల సంఖ్యలో మార్పుని జనాభాలో మార్పు అంటారు. ఉదాహరణకు 10 సంవత్సరాలలో ప్రజల సంఖ్యలో మార్పుని జనాభాలో మార్పు అంటారు. ఈ మార్పుని అంకెలలోను, శాతంలోను వ్యక్తపరుస్తారు. ప్రతి శతాబ్దానికి చేరిన అదనపు మనుషుల సంఖ్య జనాభా పెరుగుదలను సూచిస్తుంది. జనాభా మార్పు అంకెలతో తర్వాతి కాలం నాటి జనాభా, ముందు కాలం నాటి జనాభా. ఒక ప్రాంతంలో జనాభాలో మార్పు, జననాల సంఖ్య ప్లస్ ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య అండ్ ప్లస్ ఇక మైనస్ మరణాల సంఖ్య ప్లస్ ప్రాంతం నుంచి బయటకు వలస వెళ్ళిన సంఖ్య. ఇక చూసిరా, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. వచ్చిన సంఖ్య ధనాత్మకమైతే జనాభా పెరిగింది, ధనాత్మకమైతే జనాభా పెరిగింది, రుణాత్మకమైతే తగ్గింది. ఇక రెండు ఇవే. ఇక రుణం అంటే ఈ ఖర్చు తగ్గింది అన్నట్టు, గట్ల గుర్తుపెట్టుకోరు. జననాల రేటు అనగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను అట్లా. జననాల రేటు అనగా ఒక సంవత్సరంలో 1000 మంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో తెలిపేది. 1992లో భారతదేశంలో జననాల రేటు 29 అనగా ఆ సంవత్సరంలో దేశంలో ప్రతి 1000 మందికి జనాభాకి 29 జననాలు ఉన్నాయని అర్థం. ఓకే, 1000 మంది జనాభాకి 29 జననాలు ఉన్నాయని అర్థం. మరణాల రేటు అనగా ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందికి చనిపోయిన వాళ్ళ సంఖ్య. 1992లో ప్రతి 1000 మందికి 10 మంది చనిపోయారు. 92లో అంటే వీటిని బట్టి ఆ సంవత్సరంలో ప్రతి 1000 మందికి అదనంగా 19 మంది చేరారని అర్థం. ఈ సంఖ్యకి శాతం చెప్పాలంటే అది 1.9% అనగా 1992లో జనాభా 1.9% పెరిగిందన్నమాట. జనాభా వృద్ధి శాతంను శాతంలోకి లెక్క కడతారు. సంవత్సరానికి 2% వృద్ధి అంటే అంతకు ముందు సంవత్సరంలో ఉన్న ప్రతి 100 మందికి 2 చొప్పున జనాభా పెరిగిందన్నమాట. జనాభా వృద్ధి శాతము చక్రీ వడ్డీలా ఉంటుంది. దీనికి వార్షిక వృద్ధి శాతం అంటారు. ఓకే, భారతదేశ జనాభా స్థిరంగా పెరుగుతూనే ఉంది. మరణాల రేటు గణనీయంగా తగ్గింది, కానీ ఇటీవల కాలం దాకా జననాల శాతం అంతగా తగ్గలేదు. కరువు కాటకాలు, అంటువ్యాధులతో ఎక్కువ మంది ప్రజలు చనిపోవడం వలన 1901-21 మధ్య కాలం అధిక మరణాల రేటు సంభవించింది. ఎప్పుడు ప్రజలు చనిపోవడం వలన 1901-21 మధ్య కాలం. ఇది కూడా వచ్చింది గ్రూప్లో. ఎన్నో వచ్చి నేను చెప్తున్నా కదా. 1918 సంవత్సరంలో ఇన్ఫ్లుయెంజా ఫ్లూ అంటువ్యాధుల 1918 కారణంగా 15 మిలియన్ల ప్రజలు చనిపోయారు. 1921తో పోలిస్తే మరణాల శాతం గణనీయంగా తగ్గింది.
21కి పోలిస్తే. అంటే అది ఒకటేసారి రోగం అంతా అట్లాంటి రోగాలు వచ్చి పాపం వాళ్ళ పోయిండ్రు, ఒకటేసారి చనిపోయారు కాబట్టి. 1981 నుంచి జననాల శాతం కూడా క్రమేపీ తగ్గుతోంది. ఫలితంగా జనాభా వృద్ధి శాతం మెల్లగా తగ్గింది. 1961లో 439 మిలియన్ల జనాభా ఉండగా జనాభా శబ్ద కాలంలో వృద్ధి రేటు 78గా, శతాబ్ద కాలంలో మార్పు శాతం 21.60గా, వార్షిక మార్పు శాతం 2.16గా ఉంది. ఒక మహిళకు పుట్టే మొత్తం పిల్లలను సంతానోత్పత్తి శాతంగా చెప్పవచ్చు. ఒక మహిళ పునరుత్పత్తి వయస్సు చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను సంతానోత్పత్తి రేటు అంటారు. ఫెర్టిలిటీ శాతం తగ్గితే దంపతులు తక్కువ మంది పిల్లలు కావాలనుకుంటారు అని అర్థం. 1961లో భారతదేశంలో ఫెర్టిలిటీ శాతం 5.9% ఉంది. 61లో అనగా ప్రతి మహిళ సగటున 5 లేదా 6 పిల్లలకు జన్మనిస్తోంది. భారతదేశ ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం 2.7గా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫెర్టిలిటీ శాతం 1.9%. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 1961లో 5.9 కాగా 1971లో 5.4 కాగా 1981లో 4.6, 1991లో 3.8, 2001లో 3.1గా, 2011లో 2.7గా ఉంది. అంటే జనాభా పెరుగుదలలో మూడవ అంశం వలసలు. ప్రపంచ జనాభా గతం భవిష్యత్తు అంచనా మిలియన్లు. అదుండండి, ఇది చదివినాక చదువు. ప్రజలు తమ ప్రాంతాలు దాటి వెళ్ళటాన్ని వలసలు అంటారు. వలసలు అంతర్గతంగా ఉండవచ్చు, అంతర్జాతీయంగా ఉండవచ్చు. అంతర్గత వలసల వలన దేశ జనాభా మారదు, కానీ దేశంలోని దాని విస్తరణను ప్రభావితం చేస్తుంది. జనాభా తీరు విస్తరణను వలస బాగా ప్రభావితం చేస్తుంది. జనసాంద్రత ఇది ఇంపార్టెంట్. జనాభా విస్తరణకు జనాభా విస్తరణను జనసాంద్రత బాగా తెలియజేస్తుంది. ఒక నిర్దిష్ట వైశాల్యంలో ఉండే ప్రజల సంఖ్య ఆధారంగా జనసాంద్రతను లెక్క పెడతారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటర్లకి 382. ఇలా తప్పకుండా చదవాల్సిందే. ఇక మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చిండు అనుకోండి, మొత్తం ఇస్తాడు. ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చిన 4 క్వశ్చన్లకి 4 16 అంటే అవన్నీ కలిపి 16 క్వశ్చన్లు తెలిస్తే కానీ 4 క్వశ్చన్లు చేయలేము, గట్ల ఉంటుంది. ఇక ఈ సాంద్రతతో తేడాలు బీహార్లో 1,102 నుంచి అరుణాచల్ ప్రదేశ్లో 17 వరకు ఉన్నాయి. అస్సోం ద్వీపకల్ప ప్రాంతం అనే రాష్ట్రంలో జనసాంద్రత ఒక మాదిరిగా ఉంటుంది. భూభాగ కొండల్లో రాళ్లతో ఉండడం, ఒక మోస్తారు నుండి తక్కువ వర్షపాతం, లోతు తక్కువ, అంతగా సారవంతం కాని నేలలు ఈ ప్రాంతంలోని జనసాంద్రతను ప్రభావితం చేస్తాయి. ఎక్కడ ఇది? అరుణాచల్ ప్రదేశ్, అస్సోం ద్వీపకల్ప ప్రాంతం అనేక రాష్ట్రాలలో. ఉత్తర మైదానాలు కేరళలో చదునైన మైదానాలు, సారవంతమైన నేలలు, అధిక వర్షపాతం ఫలితంగా అధిక నుండి చాలా అధిక సాంద్రత ఉంది. ఓకే, ఇగో ఇది తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకుంటారా? ప్రపంచ జనాభా నేను లింక్ ఇస్తాను. లింకులో కూడా నేను రాసి ఓన్గా అంటే సబ్జెక్టే ఓన్గా బుక్లో నుంచి చూసి రాసి చెప్పాను. ప్రపంచ జనాభా గతం భవిష్యత్తు అంచనా వేయాలి. ప్రాంతం ప్రపంచం ఆఫ్రికా, ఇగో బుక్లో ఉంది కాబట్టి ఇది ఓకేనా. ప్రపంచ జనాభా రెట్టింపు కావడానికి సుమారు 3 శతాబ్దాలు పట్టింది. ఇగో నేను ఇక్కడ ఫోను పైకి చేస్తే నాకు అక్షరాలు మొత్తం చిన్నగా అయిపోతున్నాయి. అంటే బుక్లో చదువుతానేమో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, ఇక్కడ కొంచెం తడబడితే కొంచెం అడ్జస్ట్ కండి ప్లీజ్. ఇవి చిన్నగా ఇట్లా అటు ఇటు కలిపితే మీకు డిస్టర్బెన్స్ అవుతుందేమోనని కొంచెం పైకి చేశాను. ఇక నేను ఎట్లా చదివినా మీకు కనిపిస్తుంది కదా. 1800 సంవత్సరం నాటికి ఓషియానియాలో జనాభా తగ్గింది. ఆసియా ఖండంలో ఎక్కువ కాలం పాటు అధిక జనాభా ఉంది. భవిష్యత్తులో ఉత్తర అమెరికా ఖండంలో జనాభా గణనీయంగా తగ్గనుంది. అక్షరాస్యత శాతం భారతదేశం 74.4%, బ్రెజిల్ 90%,
90.4%, చిలీ 98.6%, బంగ్లాదేశ్ 57.7%, ఇండోనేషియా 90.4%, నార్వే 100%, నేపాల్ 66%, శ్రీలంక 91.2%, దక్షిణ ఆఫ్రికా 93%. ఓకే, తెలంగాణ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రం జనసాంద్రత ఇది ఇంపార్టెంటే. చూడండి, తెలంగాణ రాష్ట్రం జనసాంద్రత 312. రాష్ట్రంలో జనసాంద్రత అతి తక్కువగా ఉన్న జిల్లా ఆదిలాబాద్ 170. ఇక గుర్తుపెట్టుకోరు, ఆదిలాబాద్ ఇక ఆదిలా తక్కువనే ఉన్నది, ఆడనే ఉన్నది కాబట్టి అది తక్కువ ఉన్నది ఆదిలా. రాష్ట్రంలో జనసాంద్రత అతి ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్. ఇక్కడ ఎంత 170 ఉంటే ఇక్కడ ఎన్ని ఉన్నది, ఇక్కడ 18,172. ఓకే, స్వీడన్లో జనాభా పెరుగుదల అధిక హెచ్చు తగ్గులతో ఉంది. కెన్యా, మెక్సికోలో జనాభా పెరుగుదల నిదానంగా ఒక పద్ధతిలో ఉన్నది. లింగ నిష్పత్తి స్వీడన్లో 980గా, కెన్యాలో 1000, మెక్సికోలో 960గా ఉంది. ఓకే, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయినా మీరు ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు క్లారిటీగా వస్తుంది. చూద్దాం ప్రాక్టీస్ బిట్స్ తొందర చెప్పుకుందాం. అవి పాయింట్స్ మీకు నచ్చకపోయినా బుక్ చదివిన వాళ్ళకు ఇవి మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే 65 వరకు ఉన్నాయి. ఇవి ఒక చిన్న లెసన్ల నుంచి ఇన్ని ఉంటే ఒక్కసారి రిపీట్ అవుతాయి, తప్పకుండా రివిజన్ అవుతుంది. అండ్ ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అండ్ కామెంట్స్ రాస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఓకే, మన దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని ఏ సంస్థ అందిస్తుంది? ఏ సంస్థ? సెన్సస్ ఆఫ్ ఇండియా. ఓకే, భారతదేశ జనాభా ఏ సంవత్సరం తర్వాత నిరంతరాయంగా పెరుగుతుంది? సి, 1921 తర్వాత. పనిచేసే వయస్సు సాధారణంగా ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల మధ్య ఉంటుంది? 15 నుంచి 59. ఇక చూడరా, మంచి క్లారిటీ వస్తుంది కదా. 1991 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్లలో. సి, ఇది ఇండైరెక్ట్గా క్వశ్చను ఎక్కడ ఇప్పుడు మనము అలా ఇచ్చే మెథడ్లో లేదు. ఇది కంటెంట్కి సంబంధించింది కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి మళ్ళీ ఇది కంటెంటే రివిజన్ అవుతుంది. ఇట్లిస్తాడు అట్లిస్తాడు అని కాదు. ఇది ఓన్లీ మనకు ఎంతవరకు అర్థమైంది లెసను, ఎంతవరకు అర్థమైంది, మనకు ఎంతవరకు అవగాహన అయింది అనేది తెలుస్తుంది. అంత బాగున్నాయి. ఇప్పుడు మనం ఇంకా వేరే ప్రాక్టీస్ బిట్స్ కూడా చేసుకోవచ్చు. జనాభా లెక్కల ప్రకారం ఇంకా చూసిన జనాభా అయిపోయింది. ఏ సంవత్సరము నాటికి అక్షరాస్యత 74% పెరిగింది? 5వది 2011. మొదటి సంపూర్ణ జనగణ ఏ సంవత్సరంలో జరిగింది? ఇది హాస్టల్ వెల్ఫేర్ వచ్చింది 1881. ఇది హాస్టల్ వెల్ఫేర్లో కూడా వచ్చింది. ఓకే, 1961 దేశంలో ఫెర్టిలిటీ శాతం ఎంత శాతంగా ఉంది? 77వది. ఇగో 77 అంటే 7వది 5.9%. సి, ఎస్ సి. మన దేశంలోని ఎన్ని సంవత్సరాలకు జనగణను నిర్వహిస్తారు? ఎన్ని సంవత్సరాలకు? 10 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల మధ్య వయస్సు సమూహాన్ని శ్రామిక జనాభా అంటారు? 15 నుంచి 59. 19 గుర్తుపెట్టుకోరు, 15 నుంచి 59. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే బోర్ వచ్చినాయి చెప్తున్నా నేను. మనం ఎప్పుడు ఇదే ఆలోచిస్తాం. 1992లో మన దేశంలో జననాల రేటు. బి, 29. జనాభాకు సంబంధించి అత్యంత మౌలికమైన లక్షణం. సి, వయస్సుల వివరణ. జనాభా వృద్ధి శాతానికి %% అని కూడా అంటారు. వార్షిక వృద్ధి. జననాల సంఖ్య ప్లస్ వలస వచ్చిన వాళ్ళ సంఖ్య మైనస్ మరణాల సంఖ్య ప్లస్ వలస వెళ్ళిన వారి సంఖ్య ఏమవుతుంది? బి, జనాభాలో మార్పు. జననాల సంఖ్య ప్లస్ వలస వచ్చిన వాళ్ళ సంఖ్య, మరణాల సంఖ్య ప్లస్ వలస వెళ్ళిన వారి సంఖ్య. భారతదేశంలో చివరిసారిగా ఈ సంవత్సరంలో జనగణన జరిగింది ఎప్పుడు? 2011. 2011 జనాభా నుంచి జనాభాని తీసేస్తే జనాభాలో వచ్చిన మార్పు తెలుస్తుంది. బి, 2001. జనసాంద్రత అనగా
జనసాంద్రత అనగా నిర్దిష్ట వైశాల్యంలో గల ప్రజల సంఖ్య. జనాభా అంతటికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయటాన్ని ఏమంటారు? సి. జనగణన అంటారు. ఏ సంవత్సరం నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జనగణన చేపడుతున్నారు? సి. 1881. ఇంతకుముందే వచ్చిందా? మళ్ళీ ఒకటి 1881. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇట్లా రివిజన్ అయితే బాగుంటుంది. ఇది కొంచెం లెక్కలు ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, లెంతీగా అవుతుంది. చిన్న లెస్సనే కానీ ప్రతిదీ ఇంపార్టెంటే కాబట్టి ఇయర్స్ ఇస్తున్నాడు మొత్తం. జనాభాలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేది. సి. లింగ నిష్పత్తి. ఎన్ని సంవత్సరాలు పైన ఉండి ఏ భాషలోనైనా అర్థవంతంగా చదవగలిగితే రాయగలిగితే అతడు లేదా ఆమెను అక్షరాస్యులుగా పరిగణిస్తారు. సి. 7 సంవత్సరాలు. భారత జనాభాను ఎన్ని భాగాలుగా వర్గీకరిస్తుంది? సి. 4. ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు తక్కువగా ఉన్న రాష్ట్రంని గుర్తించండి. ఏ. హర్యానా. ఒక సంవత్సరంలో 1000 మంది జనాభాకు ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో అది జనన రేటు. మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ జనసాంద్రత ఎంత గుర్తుపెట్టుకోమన్నా? సి. జనాభా వృద్ధి శాతము డాష్ లాగా ఉంటుంది. 25. జనాభా వృద్ధి శాతం డాష్ లాగా ఉంటుంది. బి. చక్రవడ్డీ. మన దేశ ప్రస్తుత ఫెర్టిలిటీ శాతం ఎంత? డి. 2.7. ప్రస్తుత మన రాష్ట్ర జనసాంద్రత ఎంత? బి. 312. మన దేశంలో మొదటి జనగణన జరిగిన సంవత్సరం? డి. 1872. 28. ఇక్కడ మన దేశంలో మొదటి జనగణన జరిగిన సంవత్సరం ఇదిగోండి 1881. ఇదేమో 10 సంవత్సరాలకు ఒకసారి. ఏ సంవత్సరం నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి స్టార్ట్ అయింది అనేది దీని క్వశ్చన్. ఇదేమో మన దేశంలో మొదటి జనగణన జరిగిన సంవత్సరం. కన్ఫ్యూజ్ కావద్దు. ఇది 72లో ఫస్ట్, 81 నుంచి 10 సంవత్సరాలకు ఒక్కసారి అని పెట్టారు. అర్థమైందా ఇప్పుడు? మన దేశంలో ఏ రాష్ట్రంలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది? లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? సి. కేరళ. ఒక దేశంలో లేదా ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాలంలో, ఉదాహరణకు 10 సంవత్సరాలలో ప్రజల సంఖ్యలో మార్పుని ఏమంటారు? సి. జనాభా మార్పు అంటారు. 1992 సంవత్సరంలో ఎంత శాతం జనాభా పెరిగింది? డి. 1.9%. 2050 సంవత్సరం కల్లా ప్రపంచ జనాభా ఎన్ని మిలియన్లు ఉండవచ్చని అంచనా? ఎన్ని మిలియన్లు? సి. 8,909 అంచనా. 2011 జనగణన ప్రకారం బీహార్ జనసాంద్రత ఎంత? సి. 1102. 1102. భారతదేశంలోని శ్రామికులు ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు? బి. 92%. పిల్లలు అనగా సాధారణంగా ఎన్ని సంవత్సరాల లోపు వాళ్ళు? బి. 15 సంవత్సరాల లోపు వాళ్ళు. 2011 జనాభా గణన ప్రకారం పురుషుల అక్షరాస్యత శాతం ఎంత? బి. 82%. 1918 సంవత్సరంలో ఫ్లూ అంటువ్యాధుల కారణంగా ఎన్ని మిలియన్ల మంది చనిపోయారు? బి. 15 మిలియన్ల మంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫెర్టిలిటీ శాతం ఎంత? సి. 1.9%. వృద్ధులు అనగా సాధారణంగా ఎన్ని సంవత్సరాలు పైబడిన వాళ్ళు? బి. 59. జననాల రేటు అనగా ఒక సంవత్సరంలో ఎంతమంది జనాభాకి ఎంతమంది సజీవ పిల్లలు పుట్టారో తెలిపేది. సి. 1000. 1992 సంవత్సరంలో ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోయారు? బి. 10. ఒక మహిళ పునరుత్పత్తి వయస్సు చివరి వరకు జీవించి ఉండి ప్రస్తుత తీరు ప్రకారం పిల్లలను కంటే పుట్టే మొత్తం పిల్లలను డాష్ అంటారు.
సి సంతానోత్పత్తి రేటు 2050 సంవత్సరం కల్లా ఆసియా జనాభా ఎన్ని మిలియన్లు ఉండవచ్చని అంచనా. ఈ అంచనా 5268. జనాభా అంశాలు నిరంతరం మారుతూ ఉండడానికి కారణం. డి పైవన్నీ. జననాలు, మరణాలు, వలసలు, మరణాలు. పైవన్నీ. ఆన్సర్ ఈస్ పైవన్నీ. 2011 జనగణన ప్రకారం మన దేశ జనసాంద్రత ఎంత? బి 382. 2011 జనగణన ప్రకారం మన అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత ఎంత? బి 17. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా సుమారుగా ఎంత? బి 12-10 మిలియన్లు. 12-10 మిలియన్లు. గుర్తుండాలని చెప్తున్నా. 12-10. 1210. 1210. ఇక ఎట్లా గుర్తుపెట్టుకోండి. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ఎంతమంది పురుషులు కలరు? డి మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం అనేది కాదు, ఎలా గుర్తుపట్టామనేది పాయింట్ కదా. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ఎంతమంది స్త్రీలు కలరు? బి 0 to 6 సంవత్సరాల వయసు గల వారిలో లింగ నిష్పత్తి అని 2011 జనాభా లెక్కలు సూచిస్తాయి. బి 919. మన రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య. డి 988. 2000 జనాభా గణన ప్రకారం స్త్రీల అక్షరాస్యత శాతం. డి 65%. ఏ సంవత్సరం నుంచి జననాల శాతం క్రమేపీ తగ్గుతుంది, ఫలితంగా జనాభా వృద్ధి శాతం మెల్లగా తగ్గింది? సి 1981. మన రాష్ట్రంలో తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం ఏది? తక్కువ ఏమన్నాడు? తక్కువ. బి ఆదిలాబాద్. ఆడగున్నది. ఆదివారం జనసాంద్రత తక్కువ. జనసాంద్రత తక్కువ. గట్ల గుర్తుపెట్టుకోవాలి. ఓకే. జతపరచుము సంవత్సరం మన దేశంలో లింగ నిష్పత్తి. కొన్నేమో అక్కడ, కొన్ని ఇక్కడ ఇచ్చండి. కన్ఫ్యూజ్. 55వది నేను ఇక్కడ పైన రాసిన. ఇప్పుడు చూసి 55వది 1వది డి. 1వది డి. 1వది డి. అండ్ రెండవది ఏ. రెండవది ఏ. మూడవది ఈ. నాలుగవది సి. ఐదవది బి. ఓకే. ఇది కూడా టైం తీసుకుంటే కానీ. జతపరచు సంవత్సరం భారతదేశంలో సంతానోత్పత్తి రేటు. 56. 1వది డి. 5.9%. రెండవది ఏ. 5.4%. మూడవది బి 2.7%. అండ్ నాలుగవది సి. ఓకే. అది చూసుకోండి ఒకసారి. జతపరచం అక్షరాస్యత శాతం. శాపం అంటాం. 57. 1వది సి. ఒక్కసారి చూసుకోండి. బ్రెజిల్. రెండవది ఏ. 90.4%. చిలీ. మూడవది చిలీ కదా. డి. డి. ఇండోనేషియా. 4వది బి. జతపరచు ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీలు. హర్యానా. అందరికంటే ఎక్కువ ఏంటిది? మనకు అమెరికా గుర్తుంది కదా. ఇది పెడతాం. ఇది రావాలి ఇక మనకు ఆన్సర్. టెట్లా క్వశ్చన్ రావాలి. 1వది డి. హర్యానా. డి. అన్నిటికంటే తక్కువ ఉన్నది ఇక వీళ్ళే, హర్యానాలో. పంజాబ్. మళ్ళీ ఆరోహణ పద్ధతిని ఇస్తాడు. అవరోహణ. ఆరోహణ ఇట్లా ఇచ్చిండు అంటే అయితే తెలియదు. ఇక అవరోహణ అంటే 1, 2, 3, 4, 5. ఇది పెద్దది. మీది నుంచి కిందికి
పెద్దదాని నుంచి కిందికి, ఉన్నదాని నుంచి లేని దానికి ఇట్లా. ఆరోహణ అంటే చిన్నది, ఇట్లా గుర్తుపెట్టుకోరు. ఇది 10 క్వశ్చన్స్ వచ్చినాయి మళ్ళీ గ్రూప్ 3లో. హాస్టల్ వెల్ఫేర్లో కూడా వచ్చినాయి. అవరోహణ ఆరోహణ ఇది ఒకటి. ఎంత వచ్చినా ఇవి 2 వెళ్ళాలనుకోండి ఎట్లా ఆన్సర్ చేస్తాం మనం? ఇప్పుడు ఇది ఆరోహణ పద్ధతి అంటే అమెరికా నుంచి పోతుంది. ఇది అవరోహణ వా ఎక్స్ట్రా ఉండేది, ఇది 5 అక్షరాలు. అవరోహణ పద్ధతిలో దీన్ని సద్దు అని అంటే అయ్యో అమెరికా నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు అమెరికా ఒక్కటి తెలుస్తుంది కాబట్టి కింద ఆప్షన్స్ చూస్తాం. ఇక ఆరోహణ పద్ధతి నుంచి అంటే హర్యానా నుంచి వస్తుంది. అన్నా అర్థమైందా మీకు? ఇగో 58 ఏం దాకా పెట్టినా నేను పంజాబ్. 58వ రెండవది 58 అంటే రెండవది ఏ. ఇగో రెండవది ఏ. మూడవది తెలంగాణలో బి. తెలంగాణ బి. కేరళ ఎంత? కేరళ ఈ. ఇగో అమెరికా ఇది. ఓకే 1 2 గిట్లా అవరోహణ ఆరోహణ గుర్తుందా? ఇప్పుడు గుడ్డిగా గిట్లా పెట్టుకోవాలి. ఓకే. జతపరచుము సంవత్సరం మన దేశంలోని అక్షరాస్యత శాతం. కొంచెం ఇవి లెక్కలు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఏమవుతుంది? 1వది సి. ఇక 1వది ఇవి కూడా కలిపి ఉన్నాయేమో ఇట్లా. సో ఇదిగోండి ఇది 59వది. 1వది ఆడ రాస్తామని ఈడ రాసినాను. ఇప్పుడు 1వది సి. ఇట్లా మీకు ఉండదు, స్క్రీన్ షాట్ అనేది తీసుకుంటారు. 12% అండి. 1వది 12%. ఇగో రెండవది ఏ 65%. ఇగో 3వది బి. ఓకే 2011ది. ఇగో జతపరచుము ఇక్కడి అక్కడ రాసిన కన్ఫ్యూజ్ అవుతారని. ఇక 6వది 1వది బి. బంగ్లాదేశ్ 1వది బి. నార్వే 2వది ఏ. ఒక 100%. నార్వే 100%. సూర్యుడు ఉదయించే దోషం నార్వే, అది 100% అని గుర్తుపెట్టుకోండి. నేపాల్ అక్షరాస్యత. నేపాల్ ఎంత? మూడవది డి 66%. శ్రీలంక సి 91%. 100% నార్వే. జతపరచుము ఇగో ఇది భారతదేశ జనాభా మిలియన్లనట. 61వది. అబ్బో ఇవేమి ఉన్నాయి? 61వది. ఇగో 61వది 11. ఎఫ్. రెండవది ఏ. మీరు ఒక్కసారి చూసుకోండి. ఇవన్నీ చెప్తే ఇంకా గంట అవుతుంది. ఇక మొత్తం వస్తలేదు. ఇప్పటికీ కొంచెం లేట్ అయిపోయింది. ఇది మనం లెక్కలు ఇయర్స్ 1931. మూడవది ఈ. ఇగో 3వది ఈ. ఇగో 4వది సి. ఇగో 5వది బి. 6వది డి. జతపరచుము 2011 జనగణ ప్రకారం వివిధ వృత్తుల వారి శాతం. 1వది డి. వ్యవసాయ కూలీలు. 2వది ఏ. గృహములలో పనిచేసే కార్మికులు. 3వది సి. ఇతర పనులు చేసేవారు. 4వది బి. జతపరచుము 1961 439 మిలియన్ల జనాభా ఉండగా 63. 1వది సి. ఇగో 1వది ఇగో సి. ఇగో 2వది ఏ. ఇగో 3వది ఇగో బి. ఓకేనా? ఇగో అయిపోయింది ఇక్కడ వరకు. ఇక ఇంకో పాఠం చెప్తా. 7th నివాస ప్రాంతాలు వలసలు. ఓకే పెద్ద ఇగో ప్రొద్దున వేస్తున్నా, ఇంకా చేయలే మేడం అని అన్నారు. సో ఇదిగోండి ఇంకా టెట్ ప్రీవియస్ పేపర్ కూడా చేస్తానండి. ప్లీజ్ వీడియోస్ మాత్రం ఫాలో కండి. టెట్ వీడియోస్ మనం లాస్ట్ ఇయర్ 2024 అదే అన్ని వీడియోస్ చేస్తాను. పేపర్ 1 వాళ్ళకి కూడా చేస్తాను, ప్రీవియస్ పేపర్స్. పేపర్ 2 వాళ్ళకి కూడా చేస్తాను. తప్పకుండా చూడండి. ఓకేనా? ఫాలో మాత్రం కండి అండ్ తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? మీకు అన్ని వీడియోస్ చేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను. ఇలా 2 లింకప్స్ ఇస్తున్నాను. ఒకటి 2011 జనాభా అది కూడా ఇస్తా. అండ్ 6 గ్యారంటీలు అనేది ఉంది, అది కూడా ఇస్తా. అది 1,00,000 మంది పైన చూశారు. 6 గ్యారంటీలది అండ్ మంచి కామెడీతో మంచి గుర్తుండేటట్టు ఉంది. సో 2011 జనాభాది కూడా కొంచెం మంచిగానే ఉంది. ఒకసారి చూడండి, మీరు చూస్తే తెలుస్తుంది. ఓకేనా? కానీ టెట్టులో మాత్రం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి టెట్టులో 100 పైన రావాలి. నేను ప్లీజ్ దయచేసి 100 పైన రావాల్సిందే.
అది మోటివేషన్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, 100 పైన రావాలి. ఎక్కడ కూర్చుని అక్కడ లేవ్వాలి, తప్పకుండా చదవాలి అంతే. ఒక్కసారి కష్టపడాలి. ఇక ఇంతకంటే ఎక్కువ నేను కష్టపడరా బాబోయ్ అన్నంత కష్టపడాలి అంతే. ఇది అర్హత పరీక్ష. అండ్ అర్హత పరీక్ష ఒకటే కాదు, జాబ్ని డిసైడ్ చేసే పరీక్ష కూడా. ఎందుకంటే ఇప్పుడు 100 రాస్తే ఇంట్లో ఇప్పుడు ఇప్పటికే లేట్ అయింది, ఇక నా సోది ఎందుకు. కానీ ఇప్పుడు 100 మంది రాస్తే ఎగ్జామ్ 100 మంది పాస్ అవ్వడానికి ఉంది. ఇందులో మన టెట్లో 100 రాస్తే 100కు 100 150 మార్కులు తెచ్చుకునే కెపాసిటీ కూడా. దీన్ని ఎవ్వరు ఆపరు. అదే ఇప్పుడు డిఎస్సి అయితే ఏమవుతుందంటే దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారో 1 2 3 ఈ ర్యాంకులలోకి వస్తుంది. ఇందులో రాసుకోవడానికి ఇంత మంచి అవకాశం ఇప్పుడు మనకు 100కు 100 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న ఎగ్జామ్ ఇది. ఇప్పుడు ఇందులో ఏదైనా తక్కువ పోయింది అంటే మనదే, మనకి ఎందుకు గేట్ చేసుకోవద్దు. మనం సైకాలజీ ఉంది అందులో వేసుకోవచ్చు, తెలుగు ఉంది, ఇది సోషల్, ఇంకేంది ఇంగ్లీషు మీకు వచ్చినని రాసుకోవచ్చు. 10-15 వచ్చినా కూడా మీకు 100 పైన వస్తాయి. 15 మార్కులు ఇంగ్లీష్లో వచ్చినా కూడా 100 పైన వస్తుంది గ్యారంటీ. నేను చెప్తున్నా. మీకు ఇట్లా నచ్చకపోతే ఇంకా నేను చెప్పింది నిజం కాకపోతే పైసలు వాపస్. మనం తెలుగులో ఎందుకు ఓడగొట్టుకుంటాం? సైకాలజీ అస్సలే ఓడగొట్టుకోవద్దు. సైకాలజీలో అస్సలే ఓడగొట్టుకోవద్దు. 28 మార్కులు వచ్చేటట్టు చూసుకోవాలి. అదేం లేదు, సైకాలజీ క్లాసులు వినాలి, ఆ బుక్ చదవాలి అంతే. అది వస్తుంది. ఇంకా ఇక సోషల్ ఇది ఒకటే సోషల్ ఉంది. ఇక సోషల్ ఎన్ని మార్కులు తెచ్చుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోస్ చూస్తే మాత్రం ఎంఎంజెడ్ అబాక చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. అలా కష్టపడాలని కోరుకుంటున్నా. నేను అట్లా 100 పైన రావాలని కోరుకుంటున్నా. మళ్ళీ నా కామెంట్స్లో మొత్తం 100 వచ్చినాయి మేడం, 100 వచ్చినాయి, 100, 120, 110 అని చెప్పాలి. ప్లీజ్ అట్లా చదవండి. ప్లీజ్ దయచేసి అట్లా చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబాయ్, టేక్ కేర్. ఓపిక చూడండి, చెప్పే ఓపిక నాకున్నది, వినే ఓపిక మీకు కూడా ఉండాలి. వినే ఓపిక లేనివాడు ఎప్పుడు అజ్ఞానియే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబాయ్, టేక్ కేర్.